కరప జరిగిన నష్టం జరిగింది. దేవుడు ఒక్క చెప్తే ఇంకోటి జరిగింది. కారకులు ఎవరు? నాయకుల్లో చూసుకుంటే నష్టం లేదు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటే నష్టం లేదు. ఏంది ప్రభు నువ్వు వాగ్దానం చేసినావు అనిపిస్తున్నావు? ఏం ప్రభు నువ్వు వాగ్దానం చేసినావు? మరి జరుగుతుంది వ్యతిరేకంగా 36 మంది చనిపోయారు. 36 మందికి కుటుంబాలు ఉన్నాయి. అని ఏం చేసిండు యెహోషువ? మోషే తర్వాత ఆయన నాయకత్వం వహించిండు. ఆ నాయకత్వం తనకు తాను తీసుకున్నది కాదు, దేవుడిచ్చిన నాయకత్వం. అది వాళ్ళగా నాయకత్వాలు పొందుకునేది వేరు, దేవుడిచ్చిన నాయకత్వము వేరు. ఏది బలంగా ఉంటుంది? దేవుడిచ్చిన నాయకత్వము బలంగా ఉంటుంది, అది దేవుడు నియమించింది. అయితే నాయకుల్లో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఏముంటుంది అంటే, తనకు వస్తే నొప్పి వస్తేనే తన నొప్పి అనుకోడు. తన మందలో, తన సంఘంలో, తన సమాజంలో ఏ నొప్పి వచ్చినా తన నొప్పిగా భావిస్తాడు. తగ్గింపు ఉంటుంది, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, త్యాగం తప్పకుండా ఉండాలి. అవసరం అనుకుంటే ప్రాణం కూడా అడ్డు పెట్టాలి. లీడర్షిప్ క్వాలిటీ అది. ఏమైంది? ఆపోతామని 36 మంది, లక్షల మందిలో 36 మంది ఎంత? 36 కుటుంబాలు ఎంత? రోజుకి ఎంతమంది చచ్చిపోతలేరు? భూమి మీద చచ్చిపోతున్నా లేరా? చనిపోతున్నారు. అట్లనే పోతపోయారు. యుద్ధం అన్నప్పుడు మరణం ఉంటుంది, యుద్ధం అన్నప్పుడు గాయాలు ఉంటాయి అని వదిలిపెట్టలే. ఆ నాయకుడు ఏం చేసిండు? బట్టలు చింపుకున్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? దుమ్ము మీదేసుకున్నాడు. ప్రభా చెప్పింది ఏది జరుగుతుంది ఏంటిదంటే, ఉపవాసం ఉన్నాడు. నాయకత్వంలో ఉన్న నాయకునికి ఏమన్నా తిండి తక్కువ ఉంటుందా? దీని ఉపవాసం అంటారు. జరుగుతున్నది దేవుని దారిలో పోయినప్పటికీ కారణం ఎవరు? కారకులు ఎవరు? నేనా? మేమా? నా కుటుంబమా? నా పిల్లల? నా సంఘమా? నాతో ఉన్నవారా? అప్పుడు ఈ నాయకునికి బయలుపరిచింది, భయపడకు, మీ దాంట్లో ఒకరికి దారి చేసారు సాతాను. ఒకడు బలహీనుడు ఉన్నాడు, శాపగ్రస్తమైంది, పాత పెట్టారు అని చూస్తే ఆ మనిషిని పట్టించారు. అప్పుడు ఆ మనిషిని సరి చేసినప్పుడు, దేవుని అనుకూలంగా అక్కడ తీర్పు జరిగినప్పుడు తర్వాత జయం పొందుకున్నారు. హాయ్ అనే ప్రాంతాన్ని నాశనం చేశారు. హాయిలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తెచ్చుకున్నారు, అక్కడ అనుభవించారు. మనది కాదు సొత్తు ఏది కూడా మనము ఆశించడానికి వీల్లేదు. సాతాను రకరకాలుగా రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఆ గైడెన్స్లో మనం పోవద్దు. సాతాను గైడర్ ఉంటాడు, దేవుడు గైడర్ ఉంటాడు. మనం ఎవరు గైడెన్స్లో వెళ్ళాలా? దేవుడు గైడెన్స్లో వెళ్ళాలి మనం. అప్పటి మటుకు లోక సంబంధమైంది స్పీడ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఇది ఇరుకైన మార్గం. ఇది చాలామంది ప్రయత్నం చేస్తారు కానీ ఇందులోనికి రాలేరు. హల్లెలూయా. కానీ ఆ మనసు, నీకు దేవుని మనసు ఉంటే ఆ ఇరుకులో కూడా ఏం చేస్తారంటే విషాదం కలిగిస్తారు తప్పకుండా. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఎవరి హృదయం, ఎవరి మనసు ఉండాలంటే దేవుని హృదయం ఉండాలి, దేవుని మనసు ఉండాలి. అడగాల మనం తప్పకుండా. అడిగేటివి ప్రత్యేకమైనవి. అసలు ఇది ఒకసారి అన్నీ నీ శరీరానికి కావాల్సినవన్నీ భూమి మీద ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. నీకు ఒక్కరికి కాదు. అవసరం అనుకుంటే నువ్వు దేవునిలో పడితే 100,000 కుటుంబాలు కూడా అందించేంత దేవుని దగ్గర సమృద్ధి ఉన్నది. లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేస్తాం. కరువు వచ్చిందంటే కూడా నువ్వు ప్రార్థిస్తే ఆ కరువును కొట్టేసి సమృద్ధిని తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే నాయకుల్లో ఆ తత్వం ఉండాలి. ఒక నొప్పి అవుతుందంటే నువ్వు తిని తాగుతున్నావు అంటే నీ సరైన హృదయము లేదు. సంఘంలో ఎవరు వచ్చినా ఆ సమయానికి వచ్చేటటువంటి మనిషికి కూడా అవసరం అనుకుంటున్న ఉపవాసం ఉండేది ఉంటుంది. ఏదో ఆచార రీతిగా ఒక డ్యూటీ చేసినట్టుగా నమ్ముకునేది కాదు. ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు నోటి మాట చూడడు. దేవుడు నిజమే, ఉదయాన్ని నిన్ను బట్టి నోరు మాట్లాడుతుంది కానీ నోటి మాట లక్ష్య పెట్టాలి, ఉదయాన్ని లక్ష్య పెడతాడు. ఉదయపూర్వకంగా దేవుణ్ణి నువ్వు సేవించాలి, ప్రేమించాలి, గణపరచాలి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక తీరు, అనారోగ్యంతో ఒక తీరు, మరి సమృద్ధిలో ఒక తీరు,
సమృద్ధి తీరు తర్వాత ఇంకో తీరు ఉండడానికి వీళ్ళు. మరి లోకమంతా సాతాను స్వరం వింటున్నది, వెంబడిస్తున్నారు, అట్లా కొట్టుకుపోతుంది, నాశనం అయిపోతుంది. వాళ్ళు చిత్రవద అవుతున్నారు. ఆ చిత్రవదలు వాడు మేలుకొని మరి ఎందుకు చిత్రవద అవుతున్నా, అసలు కారణం ఏంది అని వాళ్ళు తెలుసుకున్నప్పుడు నాలంటూ అట్లా బయటకు వచ్చేస్తారు. మన యవన ప్రాయంలో దేవుని సన్నిధికి వచ్చిందని. మరి చాలామంది రకరకాల సమస్యలు ఉన్నారు. అయితే ఆ సమస్యల్లో దేవుణ్ణి మనం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆ సమస్యల్లో నుంచి బయటికి తప్పకుండా వస్తారు. లాగేది యేసుప్రభు వాళ్ళందరినీ. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలకు ఏ గుణం ఉండాలంటే, దేవుని ప్రజలంటేనే దేవుని నమ్ముకున్నారు. అవునా లేదా? సాతాను కూడా తెలుసా, నమ్ముతారా లేదా దేవుడు నిజమైన దేవుడు అని? మనం నువ్వు నమ్ముతున్నావు. మన సాతాను సంబంధించిన సాతాను మనకు వ్యత్యాసం ఉండదు. దేవుని నమ్ముతున్నావు, వాడు కూడా నమ్ముతావు. నీకన్నా ఎక్కువ నమ్ముతావు. నీకన్నా నాకన్నా ఎక్కువ బైబిల్ గురించి బాగా తెలుసు వాళ్ళు. తెలుసా మీకు అది? నీకు నాకు తెలియదు బైబిల్ గురించి, మనకి బాగా తెలుసు. కానీ మనకు బాగా తెలియకపోవచ్చు, కానీ యేసుప్రభుకు తెలుసు మనకు. అవునా లేదా? వానికి మనకు వ్యత్యాసం ఏంటి తెలుసా? వాడు లోపడడు, మనం లోపడతాం. సపోర్ట్ కొట్టాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నువ్వు దేవుని గొర్రె అనుకుంటే దేవుని స్వరం వినాలి నువ్వు తప్పకుండా. ఒక దైవజనుడు ఉపవాసం ప్రకటిస్తే నువ్వు ఉపవాసంలో ఉండాలి. ఉపవాసం లేకపోయినా కనీసం ఆ మందులో ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. శక్తి లేదు నీ దగ్గర, ఉపవాసం చేసేంత శక్తి లేదు. షుగర్లు, బీపీలు ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్ వాడతారు కాబట్టి ఉపవాసం చేసే శక్తి ఉండదు. సరే, నువ్వు ప్రార్థన చేయొచ్చా లేదా? చేయొచ్చు. ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ మందకు బలం ఉంటుంది, ఆ సంఘానికి బలం ఉంటుంది. ఆ సంఘం ఉన్నట్టు నువ్వు బలంగా ఉంటావు. ఒక్క మనసు కలిగి, ఒక్క హృదయం కలిగి నువ్వు అడుగులు వేయాలి తప్పకుండా. ఒక దైవజనుడు యేసుక్రీస్తు నామమును ప్రకటిస్తే ఒక దైవజనుడు తల నరికేశారు, ఇంకో దైవజనుడు లోపటేసేసారు. ఆ దైవజనుడు అయితే సరే దేవుడు బ్రతికిస్తే ఉంటా, లేదంటే దేవుడి సన్నిధికి పోతా అని అర్పించుకున్నాడు. యేసుని నమ్ముకోవడం అంటేనే నీ ప్రాణాన్ని తెగించినట్టు, దేవునికి అర్పించినట్టు. హల్లెలూయా. మనం బ్రతికిన దేవుని కొరకే, మరణించిన దేవుని కొరకే. కానీ సంఘము నొప్పి లేకుండా హాయిగా తినుకుంటా బతుకుతలేదు. అక్కడ సంఘం ఉన్నది, దైవజనులు సందేశం అందించి ఒక సంఘం ఏర్పడ్డది అక్కడ, ఆదిమ సంఘం. ఆ దైవజనుడు అయితే పడుకున్నాడు మంచిగా. ఆ దైవం చుట్టూ కవలు ఉన్నారు, అలసిపోయి పండుకున్నాడు. దేవుని స్తోత్రం, బతికిస్తే వెళ్ళి ప్రకటిస్తా, లేదంటే దేవుని సన్నిధికి పోతా అని చెప్పి అట్లా. ఆయన పేరేం పేరు? పేతురు. కానీ ఈ పేతురు కొరకు ఈయన నిద్రపోయిన మంచిగానే. ఎక్కడ? జైల్లో కూడా. దొంగతనం చేసినందుకు, మోసం చేసినందుకు ఆయన జైలు లేడు. యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నందుకు ఆయన ఉన్నాడు. కానీ సంఘం ఏం చేస్తుందంటే మేలుకొని ప్రార్థిస్తున్నారు. మీరు దేవుని బిడ్డలా, దేవుని బిడ్డలు కాని బిడ్డలా? దేవుని బిడ్డలకు దేవుని మనసు ఉంటుంది. సంఘం అంటే వేరువేరు బ్రతకడం కాదు. సంఘం అంటే కలిసి బ్రతకడం, కలిసి దేవుని వెంబడించడం, కలిసి దేవుని కొరకు శ్రమైన, కష్టమైన, సంతోషమైన అనుభవించడం. ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏమని ప్రార్థిస్తున్నారు? మొరపెట్టుకుంటున్నారు, ఉదయాన్ని కుమ్మరిస్తున్నారు. బహుశా భోజనం కూడా చేసుకోకుండా వచ్చు. నిద్ర అనేది కూడా ఉపవాసమే. ఒక నిద్ర నువ్వు పండుకునే సమయం నువ్వు పండుకోక నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే అది కూడా ఉపవాసమే. హల్లెలూయా. అటువంటి ఉపవాసాన్ని మనం అర్పించినప్పుడు ఒక్క దినం నువ్వు ఇస్తే 1000 దినాలు నీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అట్లా ఆయుసు పొడిగిస్తాడు దేవుడు. ఒక పూట నువ్వు ఉపవాసం ఉంటే 1000 పూటలు నీకు భోజనం సమృద్ధిగా అందిస్తాడు. ఒక పూట నువ్వు త్యాగం వేసి నీ భోజనం ఇతరులకు అందిస్తే 1000 పూటలు నీ కుటుంబాన్ని, నీ పిల్లలకు అందిస్తాడు. హల్లెలూయా. విత్తనం లేకుండా పంట కోయను. నీ సమయము విత్తనం చేయాల. నీ త్యాగము ఏదైతే ఉందో, దేవుడైతే నీకు ఏది ఇస్తుందో అది మళ్ళా నువ్వు ఇచ్చేది నేర్చుకోవాలి, దేవునికి ఇచ్చేది నేర్చుకోవాలి. దేవుని ప్రజల కొరకు నువ్వు ఇచ్చేది నేర్చుకోవాలి. కేవలం నీ కొరకే ప్రార్థన చేయడం కాదు, సంఘం కొరకు తప్పకుండా మనం ప్రార్థించాలి. దైవజనుల నుంచి నీ ఆశీర్వాదాలు కలగాలి, సరైన సందేశాలు అందాలంటే దైవజనుల కొరకు నువ్వు
ప్రార్థించాలి. హల్లెలూయా. నాకు కష్టం వస్తే నేను తప్పకుండా నా కొరకు నేను ప్రార్థించుకుంటా, నా పిల్లలకో నేను ప్రార్థిస్తా. అట్లాగే నా సంఘానికి కష్టం వచ్చిందంటే తప్పకుండా ముందు ఉండేది నేనే ఉపవాసంలో. హల్లెలూయా. నేను ముందున్నప్పుడు సంఘం ముందున్నా లేదు చెప్పాలా. ఎవరైనా పడికి, ఒకరైనా ఇద్దరైనా. సైన్యం చూడడు, సంఖ్య చూడడు. దేవుడు ఏం చూస్తాడు? హృదయం చూస్తాడు. పిల్లైనా, యవనస్తుడైనా, పెద్ద అయినా నువ్వు ప్రార్థించాలా. ప్రార్థించినప్పుడు ఆ దీవెన నువ్వు తప్పకుండా పొందుకుంటావు. సంఘం ఏం చేస్తూ ఉన్నది? ప్రార్థిస్తూ ఉంది. కార్యం జరిగిందా లేదా? దేవుని సింహాసనం కదిలింది, దేవుడు దిగొచ్చిండు, దూతలు పంపించండు, భూమి కదిలింది, గొలుసులు తెగిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, దూత వచ్చింది లేవు అని చెప్పాను. ఆ దర్శనం అనుకుంటుండు, బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు ఇది నిజమని చెప్పి. ఎక్కడొచ్చిండు? ఎక్కడైతే ప్రార్థన దేవుడు దైవజనులకు తెలిసిపోతుంది ఎక్కడ ప్రార్థన జరుగుతుంది, ఎక్కడ ప్రార్థన జరుగుతలేదు, ఎవరు సరైన విశ్వాసులు, ఎవరు సరైన బలహీనులు. దేవుడు ఎప్పుడే కానీ నువ్వు బలహీనంగా ఉండాలని ఆశపడవు, గుర్తుపెట్టుకో. దైవజనులు కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు బలహీనంగా ఉండాలని ఆశపడవు. ఇప్పుడు నీ శరీరంలో ఒక కాలు పనిచేస్తలేదు, ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావా లేదా? అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నం చేస్తారు, కదిలిస్తావు. దైవజనులను కదిలిస్తావు, సంఘాన్ని కదిలిస్తావు. హల్లెలూయా. కదిలించినప్పుడు నువ్వు కదలాల. కదలకపోతే ఏమైనట్టు చెప్పాలి. శిరస్సు కదిలినప్పుడు బాడీ కదలాలి. బాడీ కదిలి ఇంకో అవేం కదులుతలేదు, ఇంకా దానికి ఏమొచ్చినట్టు చెప్పాలి. ఏమొచ్చినట్టు? రోగం వచ్చినట్టు. హల్లెలూయా. దేవుడు కదిలినప్పుడు దైవజనుడు కదలాలి. దైవజనుడు కదిలినప్పుడు సంఘం కదలాలి. సంఘంలో మనిషి కదులుతలేడు, ఆ మనిషికి రోగం వచ్చింది. ఒకసారి ప్రయత్నం చేస్తారు, లేదంటే ఇది ఇట్లనే ఉంటే దీనికి ఏమై ఉన్నది బాడీకి అంతా అన్నప్పుడు అవేం తీసేస్తాం. కాబట్టి అది రాకమునిపై, అందుకే అక్కడ ఆకు అనే వ్యక్తి పాపం చేసినప్పుడు 36 మంది నష్టపోయారు, చనిపోయారు. ఆ మనిషిని తీసేసారు. హల్లెలూయా. అయితే మనిషి ఎక్కడ పోయిండొచ్చు? నరకం పోయిండు. గుర్తుపెట్టుకోవాలా, సంఘం కలిగినప్పుడు నువ్వు బలంగా ఉంటావు, నీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? అయితే సాతాను నమ్ముతున్నాడు, వాడు లోబడ్డాడు. నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని ప్రజలంటేనే దేవునికి లోబడ్డావు. హల్లెలూయా. పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు లోబడాలా లేదా చెప్పాలి. అర్థమవుతుందా కృష్ణయ్య గారు? మీకు మీ పిల్లల నుంచి నువ్వేం ఆశిస్తావు? నీ మాట వినాలి. నాకు 3 కూతుర్ని ఇచ్చారు, తర్వాత సంఘం కూడా నా పిల్లలు అనుకుంటాను. నా పిల్లలు నా మాట వినాలి. అంటే చాలు, పేరు కూడా పెట్టండి. నేను చిన్నతల్లి ఇట్లా వచ్చేస్తారు, పెద్దలు వచ్చేస్తారు, గోతలు వచ్చేస్తారు. హల్లెలూయా. సభలు కొట్టరు, పేరు పెట్టకుంటే డాడ్ అంటారు అంతే. నేను చెప్పింది మరి మగపిల్లలు ఎట్లుంటారో తెలియదు, కానీ మగపిల్లలంతా ఉన్నారు నాకు. కానీ మరి ఆనగానే నా మాట వింటారు, ఆశీర్వాదం అది. అయితే దేవుణ్ణి కూడా మరి నాకన్నా ఎక్కువనా కాదా? ఈ లోకంలో తల్లిదండ్రుల కన్నా పిల్లల కన్నా దేవుడు ఎక్కువనా కాదా? నా పిల్లలకు నేను రక్తం ఏం కార్చలే, ప్రాణం ఏం పెట్టలే. వాళ్ళ కొరకు శ్రమ పడవచ్చు, పరిచయం చేయవచ్చు, నా బాధ్యత వహించవచ్చు. కానీ దేవుడు ఏం చేసిండు? రక్తం చిందించిండు, ప్రాణం పెట్టి సమాజం తీర్లేసిండు. ఇప్పుడు నేను వారికి మంచి విషయంలోనే లోపడమంటున్నా, చెడ్డ విషయంలో లోపడమంటున్నా? మంచి విషయంలో. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి పిల్లల పట్ల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, అవునా లేదా? అయితే మనకన్నా మంచి ఉద్దేశం ఎవరుకుందంటే దేవదేవునికి ఉన్నది. హల్లెలూయా. మన ఆలోచనలు అన్నీ కింది చూపులే ఉంటాయి, నువ్వు అడిగేదంతా గింతనే. కానీ దేవుని ఉద్దేశాలు ఎట్లుంటే చాలా గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. ఆ గొప్పవి నీకు ఇవ్వాలనుకుంటున్నావు. ఆ గొప్ప వాటిలో గొప్ప విషయం ఏంటిదంటే దేవుడు నీకు తోడే ఉండడం. సబర్లు కొట్టు. తల్లిదండ్రులు పిల్లలు ఒక స్థాయి వరకే నడిపిస్తారు, కానీ దేవుడు
నీ ఊపిరినంత వరకు, ముది వచ్చేంత వరకు నేను నడిపిస్తాను. సబర్లు కొట్టు. భర్తకు భార్య ఏం కావాలా? లోపడాలి. క్రీస్తు కుటుంబాలకు, సంఘానికి శిరస్సు యేసుప్రభువే. మరి క్రీస్తు కుటుంబాలకు, కుటుంబానికి శిరస్సు యేసుప్రభువే. ఆ తర్వాత ఎవరు? భర్త. భర్తకు భార్య తప్పకుండా లోబడాలి. తల్లిదండ్రులకు తప్పకుండా పిల్లలు లోబడాలి. దైవజనులకు తప్పకుండా సంఘము లోబడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? దేవుణ్ణి అంటే దేవుణ్ణి తప్పి దైవజన్ చెప్పినా, కుటుంబం చెప్పినా, భర్త చెప్పినా, భార్య చెప్పినా దాన్ని ధిక్కరించాలి. వాక్యానుసారంగా బోధ ఉన్నదా లేదా అని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. సంఘం అంతా పేతురు కొరకు ప్రార్థించినప్పుడు పేతురు విడుదలైంది. భూమి మీద కలిసి దేవచిత్తాన్ని మనం ఏది ప్రార్థించినా దేవుడు వింటాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని నుండి దూరం చేసేది ఏమన్నా ఉన్నది నీ నుంచి అంటే ఒకటే. అదేంటిది? అది ఏంటి చెప్పాలా? పాపము. పాపం అంటే వ్యభిచారమా? దొంగతనమా? ఒక తలదీయడమా? కాదు. ఇది కనిపించేది పాపం. కనిపించని పాపం ఉన్నది. పక్కను నువ్వు ద్వేషిస్తా కూడా పాపమే. పక్కను నేను హెచ్చరించింది మంచిగా, సరిగా మంచిగా కూర్చో, మంచిగా నడు, కాలు దాపుకొని మంచిగా కూర్చోను అనుకో, అది ఆజ్ఞ. కాబట్టి అట్లా నాకు చెప్తావా అని చెప్పి నువ్వు ద్వేషం పెట్టుకుంటూ కూడా పాపమే. పోయి వ్యభిచారం చేస్తేనే కాదు పాపం, లోపల మోహం చూపు చూస్తేనే పాపం. ఇవన్నీ గుడ్లు అన్నమాట, పాము గుడ్లు. నువ్వు గుడ్లగా ఆయన పొదిగినావు అనుకో, అవి ఏమవుతాయి? ఆ పగనే ఏమవుతుంది? ద్వేషం అవుతుంది. ద్వేషమే పగ అవుతుంది. ఆ పగని ఏం చేస్తుంది? బయటికి వచ్చేస్తుంది, తల తీసేస్తుంది, మర్డర్ అయిపోతుంది అక్కడ. ఆ మోహం చూపు ఏమైపోతుంది? అట్లా నేను పొదిగించినావు అనుకో, దీనికి ఏమైనా వయసు నిమిత్తం ఉందా? ఈ 17 ఈ పాపం చేయొచ్చు అని చెప్పి వచ్చే ముసలోళ్ళు కూడా ఇవి ఉంటాయి. హల్లెలూయా. వ్యభిచార తలంపులు, మరి ద్వేషాలు, కక్షలు, మరి పొరుగును ఆశించడం. పొరుగును ఆశిస్తే కూడా ఏమైనది? పాపమే. అందుకే వీటన్నిటికీ నువ్వేం చేయాలా? ఆ గుడ్డు ఉండగానే ఏం చేయాలి? నువ్వు ఈ గుడ్డు ఎవరు తెలియదు, గుడ్డు పెట్టింది నువ్వు ఎక్కడ పెట్టినో తెలియదు. ఏం చేయాలి? నువ్వు చితగొట్టేసాలి. ఎట్లా చితగొట్టాలా? దేవుని సన్నిధికి చెప్పాలి, ఇది వస్తుంది ప్రభా, నేను చితగొట్టాలి. నువ్వు అట్లనే వేసావు అనుకో, అది బయటకు వచ్చేస్తుంది. పాము అవుతుంది. పాము అయిపోయి అట్లనే ఏమవుతుంది? పిల్లనే కాకుంటే పెద్దగా అయిపోతుంది, నిన్నే కాటేస్తుంది. అందుకే కుటుంబాలు కూలిపోతున్నాయి, సంఘాలు కూలిపోతున్నాయి. వాళ్ళ జీవితం ఏమంటారు, వయసు సమయం రాకుంటే మటరైపోతున్నారు. మంచి స్నేహాలు కూలిపోయినాయి, మంచి బంధాలు కూలిపోయినాయి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు మరి పెద్ద సంఘాలు కూడా దైవజనులు, స్త్రీలు ఒక దిక్కు, పురుషులు ఒక దిక్కు. కుటుంబాలు వచ్చినా సహకరించరు కొన్నిసార్లు. అట్లా ఆ దేవుడు నియమించింది అట్లా. హల్లెలూయా. అన్ని నియమాలు ఉన్నాయి. కాబట్టి సాతానుడు నమ్ముతాడు కానీ వాడు విన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? వానికి నీకు వ్యత్యాసం ఉన్నా? నువ్వు లోబడాలి. లోబడం అంటే విధేయత చూపాలి. హల్లెలూయా. చాలామంది దేవుని దగ్గరకు వచ్చినా కూడా దేవునికి లోబడరు. దేవునికి లోబట్టోళ్ళు స్తోత్రం, వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది తప్పకుండా. కష్టం వచ్చినా అది అప్పటి మాటికే, తర్వాత ఆ శ్రమ నుంచి దేవుడు పైకి లేపుతాడు. కానీ లోబడినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. ఎట్లా దేవుడు మరి నిన్ను దర్శిస్తాడు? ఎట్లా దర్శించడు? భక్తులను వాక్కు చేత దర్శించడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. కట్టడాలు క్రైస్తవులు ఏ విధంగా ఉండాలా? దైవజనులు ఏ విధంగా ఉండాలా? మరి ఎవరికి దూరం ఉండాలి? ఎవరికి సమీపంగా ఉండాలి? అట్లా వాళ్ళు పాటించినప్పుడు రాజ్యాలు గెలిచారు, దేశాలు గెలిచారు, లోకానికి సువార్త ప్రకటింపబడుతున్నారు. హల్లెలూయా. వస్తాయి భూకంపాలు, వస్తాయి శ్రమలు, వస్తాయి కరువులు, వస్తాయి నిందలు, వస్తాయి ఉపద్రవాలు వస్తాయి. ఇవి మనల్ని కూడా దేవుని నుంచి దూరం చేయవు. ఖడ్గమైనను, కత్తైనను,
లోక సమయం అధికారమైనను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని దూరం చేయదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ లోక సంబంధం వాటి మీద మనము పునాది వేసుకోలేదు. మన పునాది ఎవరు? యేసు ప్రభు. మరణాన్ని గెలిచిన దేవుణ్ణి మనం మొక్కుతున్నాం. కాబట్టి నువ్వు మరణాన్ని కూడా భయపడవద్దు, రోగానికి భయపడవద్దు. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 15-20 రోజులు నా బాడీ అంటే స్టమక్ అబ్డమన్ ప్రాబ్లం ఉండే. దేవుని మహాకృపను బట్టి నన్ను హీల్ చేసింది. అందరి ప్రార్థన దేవుని మహాకృప. మరి కృష్ణయ్య కూడా మన అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రే చేస్తూ ఉంటారు. మరి భయం అవుతుంటుంది. షుగర్ ఉన్న తనకు నిజమే ఇంచుమించు 2 అవుతుంది. అట్లా అని చెప్పి ఏదో నొప్పి కొరకు దేవుని సన్ని రాకుండా ఆగవద్దు. అన్నీ ఏదైనా ఆపుతామా? తినకుండా ఆపుతామా? మాట్లాడకుండా ఆపుతామా? ఆపం. పని చేయకుండా ఆపుతామా? ఇవి బాగా తెలుసు. మరి దేవుని సన్నిధికి వచ్చి 3 గంటలు కూర్చోనికే ఇది తెలియాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఏమున్నది? స్వస్థత ఉన్నది. లోకం నుంచి అనారోగ్యం పోని మనుషులు దేవుని దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో శరదారిగా ఉన్నప్పుడు కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు దేవుని సన్నిధికి వచ్చారు. నిజానికి కుష్టు ఇంపాసిబుల్. ఒకసారి కుష్టు వచ్చిందంటే అది రోజుకి ఎక్కువవుతుంది, కానీ తక్కువగా. అందుకే దీనికన్నా కుష్టు అంటే నువ్వు ఎట్లుంటావు? కుష్టు దగ్గర తీసుకుంటున్నారా? ఎవరన్నా అత్తుకుంటున్నారా? కుష్ఠరోగిని చెప్పి అత్తుకున్నారా మీరు ఎప్పుడన్నా? కొన్ని కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి మీరు స్వార్థ ప్రకటించాలి. పేదలు ప్రకటించారు. మన దగ్గరికి జంగాన్ని వచ్చింది కదా, ఒకసారి జంగాన్ని కూడా వచ్చింది. ఆయన కుష్టి ఉండే తక్కువ. అప్పుడు ఉన్నది వచ్చింది, కానీ తక్కువ అయిపోయింది. ఆయన ఎదురైనప్పుడు మరి ఎవరు తక్కువ ఇస్తో తక్కువ చేయాలి, కానీ నేను దగ్గర చెప్తా, ఆయన దగ్గర వస్తే తక్కువ అవుతున్నప్పుడు దేవుడికి వస్తే తక్కువ అయిపోయింది. బాత్రూమ్ తీసుకుంది, కానీ వీపు చూపించింది దేవుడికి. చీకట్ అయిపోయింది. తర్వాత మాట అయితే యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అది ఇంపాసిబుల్. కుష్ఠరోగులను ఎవరు కూడా ఏ నరుని దగ్గర సమీపించవద్దు. సమీపిస్తే రాళ్ళతో కొడతారు. ఊరి లోపల రాళ్ళతో. కానీ ఆ విశ్వాసంతో యేసే దగ్గరకు వస్తే వాళ్ళు మంచిగా అయిపోయారు. 10 మంది రోడ్లో పోతుంటే పని చేయకపోతే ఒక్కడే వచ్చారు. మరి దీనికన్నా భయంకరమైనది ఏంటంటే మన హృదయానికి కుష్టు రావద్దు. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. కాబట్టి నీ శరీరం ఎట్లుంది, నువ్వు ఏ బట్టలు వేసుకుంటున్నావు, ఏం తింటున్నావు, ఇది చూడాడు దేవుడు క్షణం. ఎందుకంటే ఆ హృదయం కొరకు, ఆత్మ కొరకు దేవుడు రక్తం చిందించి ప్రాణం పెట్టి సమాజపడి తిరిలేస్తాడు. ఉదయం అన్నిటికన్నా మోసకరమైనది. కాబట్టి ఆ ఉదయాన్ని నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయాలా? ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఉదయంలో ఎవరు ఉంటారు చెప్పాలా అందరికి? నీ ఇంటిలో ఎవరు ఉంటారు? నీ ఇంటి లోపల ఎవరు ఉంటారు? నీ ఇంటి లోపల నీకు రూమ్ ఉండొచ్చు, హాల్ ఉండొచ్చు, పెద్ద బెడ్రూమ్ ఉండొచ్చు. ఎవరు ఉంటారు? యేసు ఉంటాడా? నువ్వు ఉంటావా? నీ ఇంట్లో నువ్వే ఉండాలా? ఎవరు వచ్చి ఉంటారా? నీ ఇంట్లో పాటు నీ భార్య ఉండాలా, నువ్వు ఉండాలా, నీ పిల్లలు ఉండాలి. అక్కడ నువ్వు అక్కడ నీ భార్య ఉండకపో, వేరే ఉన్నారనుకో, ఎట్లుంటుంది ఆ బెడ్రూమ్లో? చెప్పు కృష్ణయ్య, ఎట్లుంటుంది? హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? మరి నీకే రోషం వస్తుంది. అర్థమవుతుంది నా మ్యాటర్, నా సందేశం? నీ బెడ్రూమ్ లోపల నువ్వు ఉండాలా, నీ భార్య ఉండాలి, నీ పిల్లలు ఉండాలి. అక్కడ తారుమారైపోయింది అనుకో, భార్య ప్లేస్ ఇంకో ఆమె ఉందనుకో, భర్త ప్లేస్ ఇంకో ఆయన ఉందనుకో, పిల్లల ప్లేస్ ఇంకోరు ఉన్నారనుకో, ఎట్లుంటుంది అప్పుడు? ఎట్లుంటుంది కార్తీక్? ఉంటుంది. ఊకుంటావా? నరికేసుకున్నారు. హల్లెలూయా. భార్య ఊకుంటుందా? దిమ్మ దగ్గర తీసేస్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? మరి మనకెంత రోషం ఉంటే ఆయన ఉనికి రవంతు ఉన్నది మన లోపల. మరి దేవునికి ఎంత రోషం ఉంటుంది? ఆ ఉదయం ఎవరిది? ఆ ఉదయం దేవుడు ఉండే నివాసం అది. అక్కడ దేవుడు మాత్రమే ఉండాలి. అక్కడ దేవుడు పెట్టుకున్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు నీ కుటుంబము పరలోకంగా ఉంటుంది. అక్కడ అలాగే సభలు పరలోకం ఉంటుంది నీ కుటుంబంలో. అక్కడ కాదు, ఇక్కడ చూడాలి. పరలోకం సన్నిధి ఉంటుంది. వాడు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాడు.
ఆ డిస్టర్బ్లో కూడా నేను ఏం చేయాలంట అంటే దేవుని దగ్గర నాకైతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంటాయి, రకరకాలు అవుతుంటాయి. ఎవరు డిస్టర్బ్ వచ్చినా నాకు వచ్చినట్టే ఉంటుంది. శరీరంలో ఒక బాడీకి ఉందనుకో, ఈ ఏలుకి ఇంత గోరుకు చిగురు వెళ్ళిపోయింది అనుకో, నొప్పి అవుతుందా లేదా? నాకైతే అట్లా అవుతుంది. నాకు చిన్నోళ్ళకి ఎవరైనా అట్లా ఉంటుంది. ఎంబడే నేను దేవుని సన్నిధికి పోతా. అట్లనే మీకు కూడా అట్లా ఉండాలి. దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని హృదయం కలిగి ఉండాలి. ఆన్లైట్లు జరుగుతున్నాయి, ఒక ఆన్లైట్కి ఎందుకు వస్తలేవు? ఆన్లైట్ నువ్వు అనుకున్నాడు ఇక ప్రార్థన జరుగుతుంది నీ కొరకు. నువ్వు కూడా ఒకరోజు వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలన్నా లేదా చెప్పాలి? చేయండి, చెప్పండి. చేయాలన్నా లేదా? చేయాలి. చేయకపోతే నువ్వేమన్నావు? చలనం లేని మనిషివై ఉన్నావు, హృదయం లేని మనిషివై ఉన్నావు. మనకేముండాలా? దేవుని హృదయం ఉండాలి. మన కొరకు యేసుప్రభు ఏం చేసిండు? ఉపవాసాలు ఉన్నాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు మన కొరకు. ఆయన దేవదేవుడు. మన కొరకు యేసుప్రభు ఏం చేసిండు? కొండలు గుట్టలు ఎక్కి ప్రార్థన చేసిండు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, గంటలు గంటలు నిద్రను ఆయన త్యాగం చేసిండు. మరి లోకము నశించిపోతున్నది, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, మన కొరకు ప్రార్థించుకోవాలి. అందుకే అటువంటి సమయం తీసుకొని ప్రార్థించినప్పుడు నువ్వు బలంగా ఉంటావు. హల్లెలూయా. శక్తివంతులు ఉంటావు. కొన్నిసార్లు అర్థం కాదు, తర్వాత నీకు ఆ విలువ ఏంటో తెలుస్తుంది. దున్నప్పుడు ఆయనని చెప్పి ఒక నిర్లక్ష్యం చేయకూడదు, దున్నుతూ ఉన్నాడు. దున్నకుండా విత్తనాలు వేస్తే ఏమవుతుంది? పంట రాదు. దున్ని నువ్వు విత్తనాలే, ఏమవుతుంది? వస్తుంది, పంట వస్తుంది. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలు వస్తాయి. ఫస్ట్ మన హృదయాన్ని దున్నుకోవాలి. ఇవన్నీ పెట్టుకోరు ప్రభావం. దున్నుకున్నప్పుడు నువ్వు దేవునికి లోపడినప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. భక్తులు ఉన్నటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు చూసారు, వాళ్ళ జీవితాల్లో కార్యాలు చూసారంటే వారు దేవునికి లోపడ్డారు. ఊపుకున్నంత వరకు దేవుని వెంబడించారు. సభలు కొడదాం. అట్లా అని చెప్పి శ్రమలు రాలేవా, కష్టాలు రాలేవా? వచ్చినాయి. కష్టాలు వస్తే శ్రమలు వస్తాయి, భయపడొద్దు దానికి. మనం లోక సంబంధమైన శ్రమలకు కష్టాలకు భయపడటం కాదు. ఒక గురి ఇచ్చిండు, ఒక గమ్యం ఇచ్చిండు, ఒక బోట్ ఇచ్చిండు మనకు. మనం ఏం చేయాలా? రొడ్డు చేయాలంటారు. ఏం చేయాలా? పోతూనే ఉండాలి. ఈ బోట్లు ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. ఏ బోట్ అయినా మునిగిపోతుందేమో, మనుషులు సృష్టించుకున్న బోట్ మునుగుతుంది, కానీ దేవుడు సృష్టించినటువంటి బోట్లో మనం ఉన్నాం. ఇవి మునిగిపోవు. చేపలు పడుతూనే ఉంటాం, తుఫాన్లు వస్తూనే ఉంటాయి, కానీ పడుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటాము? బోట్లో చేస్తూనే ఉండాలి. దేవుని వైపు పరిచయం చేస్తూనే ఉండాలి. దేవుని వైపు పరిచయం చేసిన వాళ్ళంతా ఎక్కడ పోతూ ఉంటారు? పరలోక దారిలో నడుస్తూ ఉంటారు. మనం ఎవరి దారిలో ఉన్నాం? ఎవరి బోట్లో ఉన్నాం? దేవుని దారిలో ఉన్నాం. దేవుని స్వరం మనం ఎదగాల, దేవునికి లోపడాలి. ఎప్పుడే కానీ నీ జ్ఞానం మీద ఆధారపడదు. నీ జ్ఞానం నువ్వు ఆధారపడితే తప్పకుండా పడిపోతావు. లోక జ్ఞానము స్పీడ్ అంటది. లోక తెలివంతా దేని కొరకు ఆలోచిస్తుంది తెలుసా? తినుము, తాగుము, సుఖించుము, ధరించుకోను. ఇవన్నీ పాతగిలిపోతాయి, చినిగిపోతాయి. కానీ దైవిక జ్ఞానం ఏంటంటే తరతరాలు నిన్ను ప్రకాశింపజేస్తారు. ఆ ప్రకాశంలో అనేక ప్రజలు వస్తారు, వాళ్ళు వెలిగింపబడి అనేక ప్రజలు దేవుని కొరకు జీవిస్తారు. హల్లెలూయా. నువ్వు బలంగా ఉండాలంటే బైబుల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బైబుల్ లేని వారు అంటే చేయలేమంటారు. బైబుల్ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నా దగ్గర బైబుల్ చూపించాను. బైబుల్ నేను స్తోత్రం. బైబుల్ నీ దగ్గర ఉండాలి తప్పకుండా. అమ్మ వచ్చింది, అమ్మకి బైబుల్ ఇద్దాం చదువు రాకుండా. అమ్మ 10-15 రోజుల సంది వస్తూ ఉన్నది, ఇంచుమించు 5 తారీఖు నుంచి వస్తూ ఉన్నా. అమ్మ వస్తూ ఉన్నది, అమ్మ దగ్గర ఆస్తి కొంచుకున్నారు, అమ్మకి ఏం పెడతలేరు. అమ్మ ఏడుస్తూ ఉన్నది వచ్చి. హల్లెలూయా. కానీ ఆమెకు శ్రమ ఉన్నది. అమ్మకు కూడా యేసుప్రభువుకు ఏమైనది? అమ్మ బిడ్డ ఉన్నది. నా తల్లి నా కొడుకు చూస్తలేరని బాధపడుతూ ఉన్నది. దేవుడేమో నువ్వు నా వైపు రా అని దేవుడు బాధపడతా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విశ్రాంతి, సమాధానం, సంతోషం నీకే తక్కువ కాదు. ఒక్కరితో నీకు దూరం అయితే 100 మంది క్రీస్తుని బట్టి నీకు ఇస్తాడు దేవుడు. రావంత ప్రేమ దూరమైందేమో నీ పిల్లల నుంచి, ఉన్నంత ప్రేమ నీకు దేవుడు అందిస్తాడు. దేవుని తర్వాత దేవుని ప్రజల నుంచి నీకు ప్రేమ అందుతుంది. నిజంగా యథార్థంగా దేవుని సన్నిధికి వస్తాయి.
హల్లెలూయా. అందరికీ దేవుడు కావాలి, దేవుడి నుంచి అన్ని ఆశీర్వాదం కావాలి, కానీ దేవుడు వద్దా అంటాం. ఇటువంటి వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుందా? ఉండదు. మొదటి స్థానం మనకు దేవుడే. నువ్వు దేవుణ్ణి నీకు శిరస్సు పెట్టుకో. నీకు ప్రేమించేటోళ్ళు కూడా నేను ప్రేమిస్తాను. నీ భర్త మారిపోతాను, నీ భార్య మారిపోతాను, నీ పిల్లలు మారిపోతారు, నీ కొడుకులు మారిపోతారు, నీ బంధాలు కొద్దిగా అప్పటికి మనకు దూరమైన తర్వాత ఆటోమేటిక్గా నీతో పాటు నీ చెంగును పట్టుకొని దేవుని దగ్గర వస్తాను. నేను ప్రేమిస్తావు, దేవుని ప్రేమిస్తావు. సభలు కొడదాం, దేవుని లోపడాలి. ఈరోజు సందేశం ఏంటంటే దయ్యాలు నమ్ముతున్నాయి, కానీ దయ్యాలకు మనకు వ్యత్యాసం. దయ్యాలు దేవునికి లోపడే, కానీ దేవుని ప్రజలు దేవుని లోపడతారు. లోపడితే నీకు నష్టమా, కష్టమా, లేకుంటే కొట్టుకుపోతావా? దేవునికి లోబడి దేవుని నమ్మి కొట్టుకుపోయిన వాళ్ళు చరిత్రలో పడలేదు. అకాల మరణాలు అయినట్టు, యాక్సిడెంట్లు అయినట్టు, కొట్టుకుపోయినట్టు ఎక్కడా లేదు. వాళ్ళకి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కానీ వాళ్ళను దేవుడు ఎట్లా ఉంచానంటే బలవంతులు ఉంచండు, శక్తి ఉంచండు, తలం ఉంచండు. మరి ఎక్కడ పోయిన వాళ్ళు ఒక లీడర్స్ లాగా ఉన్నారు. దేవుని నమ్మిండు, దేవుని లోబడ్డాడు పేతురు. ఏమైండు? మనుషులను పట్టుజారులుగా మారిండు. ఆయన ద్వారా బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగినాయి. అలాగే లోబడినందుకు లోబడగానే ఒక అడుగంత ఆ పడవలో స్థలమేగానే సందేశం విన్న తర్వాత ఆయనకు విశ్వాసం వచ్చి, ఇంటి వాళ్ళు విశ్వాసం వస్తుంది. లోక సంబంధించిన వార్తలు విన్నప్పుడు నీకు భయం వస్తుంది. అందుకే లోకంలో తిరిగేది నువ్వు తక్కువ చేసుకోవాలి. చెడు ప్రయాణాలు ఉన్నాయి, మంచి ప్రయాణాలు ఉన్నాయి. దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని నీ ప్రయాణాలు ఎట్లుండాలంటే మంచి ప్రయాణాలు ఉండాలి. హల్లెలూయా. ఉన్నాయా లేవా? లోకం ఉన్నాయా లేవా? చెప్పాలా? చాలా ఉన్నాయి. నీ ఇల్లు దాటిపో, చెడు ప్రయాణం ఉంటుంది, మంచి ప్రయాణం ఉంటుంది. నువ్వు మందిరం దాటి వెళ్ళు, చెడు ప్రయాణాలు ఉన్నాయి, మంచి ప్రయాణాలు ఉన్నాయి. అన్నా లేదా? ఉన్నాయా లేవా? సంసోను చెడు ప్రయాణాలు చేసిందా లేదా? ఆయనకు అభిషేకం ఉన్నది, చెడు ప్రయాణాలు చేసింది కాబట్టి కళ్ళు పోయినాయి, అభిషేకం పోయింది, సమయం రాకుంటే చచ్చిపోయాడు. కానీ చనిపోతున్న ముందు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. కన్నున్నప్పుడు గుడ్డున్న బతికింది, కానీ కన్ను పోయినాక గ్రహింపు వచ్చింది. ఆయన వచ్చి చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నాతో పాటు వీళ్ళతో పాటు నేను మరణములుగా కంటించుమించు. ఆయన బ్రతుకున్న దినమన్నిట్లో ఆయన చనిపోయేటప్పుడు ఎక్కువ మందిని చంపి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కానీ నువ్వు చంపడానికి రాలేదు ఇక్కడికి, నమ్ముకోలే. మనం ఏం చేయాలా? మనం బ్రతకాలా, అనేక ప్రజలను దేవుని వైపు నడిపిస్తే, వాళ్ళు నమ్మితే వాళ్ళు యుగాలు తరతరాలు దేవుని సన్నిధిలో జీవిస్తారు. హల్లెలూయా. సభలు కొడదాం. గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద చెడు మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు ఉన్నాయి. నిన్నెవరైనా నమ్మిరు అనుకో, భర్తను భార్య నమ్మాలా, భార్యను భర్త నమ్మాలా, తల్లిదండ్రులు పిల్లలు నమ్మాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులు నమ్మాలి. వీరంతా ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలి. అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం ఉన్నప్పుడే నేను భర్తను వెంబడిస్తా, ఆరోగ్యం ఉన్నప్పుడే భార్యను వెంబడిస్తా అంటే అది డ్యామేజ్ అయిపోతుంది. దేవుడు కూడా అది సహించదు. అనారోగ్యం ఉన్నప్పుడు నమ్మకంగా సేవ చేయి, పరిచయం చేయి. నీకు ఒక రోజు సంతోషం ఇస్తాడు దేవుడు, శుభం ఇస్తాడు దేవుడు తప్పకుండా. పిల్లల విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా పెంచింది తెలుసుకో. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే దేవుని పరిచయం చేయాలి మనం. హల్లెలూయా. అప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. నువ్వు దూరం ఉంటావు కొన్నిసార్లు ప్రాంతంలో, దేవుడు అంతా అరే అక్కడ ఓకురా అంటాడు. అక్కడ ఓకుని ఆగితే ప్రమాదం ఆగుతాయి. పిల్లలకు ప్రమాదాలు అవుతున్నాయా లేవా? అవుతున్నాయి. దేవునితో వాళ్ళు నడిచేటట్టు ఉండాలి. చిన్న ఉన్నప్పుడు వాళ్ళు దేవునితో ప్రయాణం చేయాలి. మరి చిన్న ఉన్నప్పుడు ఎవరు అన్నా తను చెప్పినట్టుగా నిబంధన చేసి, చాలామంది నిబంధన చేస్తాను మర్చిపోతారు. నిబంధన చేసి నువ్వు దానికి దూరం అయితే వాళ్ళకు ఊరి అనే వాక్యం ఉన్నది. మనం ఎవరితో నిబంధన చేసినాం? నిబంధన చేసినామా లేదా? ఎట్లా చేసినావు, ఎప్పుడు చేసినావు గుర్తుందా నీకు? ఎక్కడ? బాప్తిజం ఇచ్చినప్పుడు, బాప్తిజం తీసుకున్నప్పుడు, ప్రభా ఇప్పటి వరకు నా కొరకు నేను బతికినా, కానీ ఇక నుంచి నా ఆలోచన పక్కన నీ కొరకు ఏదైనా వదిలిపెడతా, నీ కొరకు ఏదైనా చెప్పాలి, నిన్ను వెంబడిస్తా. ఎప్పటి వరకు? అప్పటి వరకైనా ఆ బాబు తోటిలో మునిగేంత వరకైనా కాదు, ఊపిరినంత వరకు. హల్లెలూయా. చేసుకున్నామా లేదా? అట్లా మరి అట్లా ప్రయాణం చేసినప్పుడు అట్లా దారి ఉంటే అటువంటి కుటుంబాలు ఉంటాయి. నా స్నేహితుడు తీసుకున్నాడు,
ఆయన్ను అనిరాన్ చేసుకున్నాడు. చీకటికి వెలుతురికి పొత్తుందా? లేదు. మరి నేను రక్షిస్తా అంటే ఏడు రక్షిస్తావు? రక్షించలేదు. రక్షణ అనేది క్రీస్తులోనే ఉన్నది. నీ ద్వారా రక్షణ జరిగాయి. ఎవరెట్లా మారుతుందో తెలియదు. ఉదయాన్ని మార్చేది దేవుడు మాత్రమే, ఉదయాన్ని ఎదిగేది దేవుడు మాత్రమే. మరి విశ్వాసకి విశ్వాస పొత్తు కానీ అవిశ్వాసకి పొత్తు లేదు. నా స్నేహితుడు అన్యురాలు చేసుకున్నాడు, నేను విశ్వాసం చేసుకున్నాను. ఏమైంది? ఆయన జీవితము ఒక 20 ఏళ్ళ ముందే ముగిసింది. ఉంటే ఎవరి చిత్తం అది? ఎవరి చిత్తం జరిపించిండు? సాతాను చిత్తం. అట్లయినా కూడా లాగొచ్చు ఆయన. కానీ లోకాకర్షణలు ఎక్కువైపోయి లోక వాటికి అడిక్ట్ అయిపోయి మరి అనారోగ్యం వచ్చినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు బాగానే సంపాదనలో ఆమె తీసుకున్నది ఇంత తిన్నది రవంత, కానీ ఆయనకు అనారోగ్యం రాగానే పక్క పెట్టేసాడు. పెట్టవచ్చు అట్లా? భర్త భార్య ఉన్నప్పుడు ఎంతవరకు ఉండాలి వాళ్ళు కలిసి? ఎంతవరకు ఉండాలి చెప్పండి? వాళ్ళ ఆరోగ్యం ఉన్నంత వరకేనా? ఊపు ఉన్నంత వరకు. అనారోగ్యం ఉన్నా, ఏమున్నా, ఏమి లేకపోయినా వెంబడించేది నేర్చుకోవాలి. ఎవరు వెంబడించాలా? దేవుని వెంబడించాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకం ఉంటూ దేవుని వెంబడించాలి. పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేయాలి. దేవా, మా పిల్లలకు మేము పెంచేంత మాకు జ్ఞానం లేదు, దైవికమైన జ్ఞానం చేత మేము పెంచడానికి మాకు సాయం చేయ ప్రభువా అన్న చిన్నప్పుడే అర్పించుకున్న నిబంధన చాలామంది తప్పిపోతున్నారు. ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పారుని అనుకున్నాను, ఇంత విషం వేస్తే ఏమవుతుంది? మొత్తం పగిలిపోతుంది, విషమైపోతుంది. పాల సంఖ్య ఎక్కువ ఉందా, విషం సంఖ్య ఎక్కువ ఉందా? ఇన్ని పాలు ఇంత విషం. ఎవరైనా చచ్చిపోతుంది. పాపమే, ఆజ్ఞాతి క్రమం, విధేయతనే, అవిధేయతనే. కాబట్టి 10 విధేయతలు చూపించి 2 వదిలిపెట్టేస్తావా? మొత్తం కొట్టుకపోతావు. 2 చక్రాలు ఉంటుంది. ఒక చక్రం వెళ్ళిపోయింది అనుకో, బండి పోతుందా? ఇంజన్ లేదు, అన్నీ ఉన్నాయి అనుకుందాం, బండి పోతుందా? పోదు. ఇంజన్ అన్నీ ఉన్నాయి, పెట్రోల్ లేదు అనుకున్నాం, పోతుందా? మనము యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మకు లోబడి పరిశుద్ధ స్వరం వింటూ మనం వెళ్ళినప్పుడు నీ బండి నిలుస్తుంది, నీ కుటుంబం నిలబడుతుంది, నీ పిల్లలు నీ ముందు గొప్పలు అవుతారు. హల్లెలూయా. నీ పిల్లలకు నువ్వు రవంత ఆలోచిస్తున్నావు, కానీ దేవుడు ఏమనుకుంటాడంటే ఆయనలాగా ఆలోచిస్తున్నావు. ఎవరా నడవాలి నీ పిల్లలు? చెప్పాలి. నా పిల్లలైతే దైవికంగా నడవాలంటారు. హల్లెలూయా. ఎప్పుడు నడుస్తారు? నువ్వు దైవికంగా నడిచినప్పుడు నీ పిల్లలు నడుస్తారు. నీ పిల్లల ముందు నువ్వు చెడిపోయినావు అనుకో, నీ పిల్లలు చెడిపోయే అవకాశం ఉందా లేదా? చెప్పాలా? అవకాశం ఉన్నది. దేవునికి లోబడేది మనం నేర్చుకోవాలి. అయితే లోక ప్రయాణం చేసిండు సంసోను, కానీ దైవికమైన ప్రయాణం చేసిండు పేతురు ద్వారా బలమైన, ఆయన ద్వారా కూడా మిస్టేక్స్ జరిగినాయి. గంటైనా ప్రార్థించమంటే శోధనలు పడక ముందు గంట ప్రార్థించమన్నాడు. ఎప్పుడు? ఆయన సిలువ ఇవ్వడము. ఆయన ఏం చేసినప్పుడు నిద్రపోయాడు. వాళ్ళంతా నిద్రపోయారు. మనకు వస్తాయి, సోలిపోతున్నాం అప్పుడప్పుడు, కానీ సోలిపోయిన తర్వాత నిద్ర మేలుకున్న తర్వాత ఏం చేయాలి? మళ్ళా ప్రార్థన చేయాలి. నువ్వు ఒక్కడు కరెక్ట్గా నిలబడాలంటే గంట, నీ కుటుంబం మంచిగా దేవుని పరలోక సంగతి అనుభవించాలంటే 2 గంటలు. నీకు లీడర్షిప్ ఉందనుకుందాం, తప్పకుండా 3 గంటలు నువ్వు ప్రార్థించాలి. ఏ విధంగా తీయాలా? 24 గంటలు నువ్వు 3 గంటలు తీయగలుగుతావా లేదా? 6 గంటల నుంచి 12 గంటలు నీ పరిచయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సేవనే అనుకుందాం. తర్వాత సేవ అయినా కూడా నీకు 3 గంటలు తీయవచ్చా లేదా? చెప్పాలి. 3 గంటలు నువ్వు ప్రార్థనలో ఉండు. 1 గంట సేపు వాక్యం, గంట సేపు వాక్యం కాదు. అప్పుడు నువ్వు ఎన్ని ఆశలు పోతావో నువ్వు ఇట్లా తీసేసుకుంటావు, క్యాచ్ పడతావు. ప్రతి క్యాచ్ పట్టడానికి ఏం కావాలా? ప్రాక్టీస్ కావాలి. నీ కోరికమేమో ఎక్కువ కావాలి. వాక్యం బాగా చదువుతూ ప్రార్థించినప్పుడు ఏది ఒట్టివి, ఏవి మంచిది అర్థమైంది. మంచి పట్టుకుంటావు. ఆ మంచి ఏమిటంటే వర్జాలు ఉంటాయి. ఒట్టి పట్టుకో, అవి ఏంటివంటే అంటే ఒట్టి పనికిరానివి. హల్లెలూయా. మన జీవితంలో చాలా ఎదురవుతాయి, కానీ చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే అసలు దాన్ని వదిలిపెడతాం, కొసాన్ని పట్టుకుంటాం. కొస బ్రతుకులు ఎట్లుంటాయి? ఒక కొమ్మని కాకుండా ఆకుని పట్టుకొని చూడు. పెద్ద ఆకు, ఇట్లా పెద్ద ఉంది, ఆకాశం ఉంది, ఆకుని పట్టుకో. ఆకుని పట్టుకుంటారు ఎవరన్నా? చెప్పాలా?
ఎంత బుద్ధి ఉండి ఆకులు పట్టుకోడు. చెట్టు ఎక్కాలంటే ఏం పట్టుకుంటారు? ఫస్ట్ మొద్దును పట్టుకుంటారు, ఆ తర్వాత కొమ్మను పట్టుకుంటారు. అసలు వదిలిపెట్టి కొసలు పట్టుకుంటా ఉంటాం మనం. దేవుని మందిరానికి వస్తున్నాం, ఎట్లా రావాలి తెలుసా? గోడలను దర్శించడానికి రావద్దు. ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా పర్లేదు, నా దేవుడు నా కొరకు ఏం చేస్తా ఉన్నాడు? వెయిట్ చేస్తాం. నువ్వు దేవుని సన్నిధికి రా. దేవా నన్ను దీవించాను, దేవుడు నేను తప్పకుండా దీవిస్తాడు. అలాగే దీవిస్తాడా? దీవించాడా? చాలాసార్లు మనం పక్కకు చూస్తున్నాం. పక్కకు ఎప్పుడు చూడవద్దు నువ్వు, వెనుకకు చూడకు. నువ్వు వెనుకకు చూసి ఏమైపోయింది? లోతు భార్య. వెనుకకు ఎప్పుడు చూడవద్దు. నీ బేసిక్ గుర్తు చేసుకో. వదిలిపెట్టిన దాన్ని ఎక్కి మళ్ళీ పోకు. నువ్వు అక్కడ విసర్జించిన దాన్ని ఎప్పుడు నువ్వు వెళ్ళొద్దు. ముందుకు ఎవరున్నారు? దేవుని గమ్యం. తప్పకుండా దారి నీకు చేస్తాడు దేవుడు. అయితే కుడి ఎడమకు ఎప్పుడు మనం చూడవద్దు. దేవుని సన్నిధికి వచ్చే ముందు, ప్రభా నీ దగ్గరకు వస్తున్నా, నాకు సాయం చేయ ప్రభా, నువ్వు నాకు కనిపించా, నాతో మాట్లాడాలి. పెద్ద పెద్ద భక్తులు వచ్చినప్పుడు నేను ఒకటే ప్రేర్ చేసుకొని పోతుంటే మీటింగ్లల్లో, నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించి. నాకు పేరు పెట్టే అవసరం లేదు, నా పేరు నీకు తెలుసు, నా అవసరం తెలుసు, నా అక్క తెలుసు. నీ మాటలు నేను వినాలన్నప్పుడు ఆ గంట సందేశంలో ఆ 2 మాటలు నన్ను పురుగొల్పి ఆ మాటను తీసుకొని వస్తుంటున్నాను. సబర్లు కొట్టి నేను దింపడానికి గంట అవసరం, ఆ గంట మాటలు అవసరం ఆ దేవునికి. దేవుని మాట ఒక్కటి చాలు. నీ విశ్వాసం నేను బాగు చేస్తాంటే అయిపోయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను దీవించినంటే చాలు, నువ్వు దింపబడినట్టే. దీవెనలో ఏమున్నది? డబ్బు ఒకటి ఉందా? లేదు. ఆయుష్ ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, డబ్బు ఉన్నది, సిరి సంపద ఉన్నది, పేరు ప్రఖ్యాతి ఉన్నది, పరలోకం ఉన్నది. ఆ పరలోకంలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు నీతో ఉంటే ఏది నీకు తక్కువ కాదు. లోకంలో ఎడుదుడుకులు వస్తూ ఉంటాయి, లోకమంతా శాపంతో ఉన్నది. నువ్వు ఇల్లు దాటి ఇల్లు వదిలి బయటికి వెళ్ళినావా, మందిరం వెళ్ళి బయటికి అంతా గచ్చ పొదలు, ముండ పొదలు, ఎడారులు, అడవులే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా అదే. కానీ నిన్ను బట్టి ఏమవుతుందంటే ఆశీర్వాదం అవుతుంది. ఎందుకంటే ఈ లోకమంతా అవిధేయత వల్ల శాపంతో ఉన్నది. ఈ ప్రపంచం అంతా దేవుని కృపను బట్టి ఆయన ప్రజల కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ శాపగ్రస్తమైన దాన్ని మేలుకరంగా చేస్తున్నాడు, దేవునికరంగా చేస్తున్నాడు. ఎడాలను ఊటలు పుట్టిస్తున్నాడు. హల్లెలూయా. అడవులను తోటలాగా చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వీళ్ళు ఐగుప్తు నుంచి మునిగినప్పుడు, సమయపోయినప్పుడు బయటకు వచ్చారు. ఏం కనిపించింది వాళ్ళకు? వెనుక మళ్ళీ శ్రమ, శత్రువు వెంటాడుతూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ఏ శత్రువు వెంటాడుతుందో నాకు తెలియదు. ఆ శత్రువుల ముగింపు అయిపోతా, ఆ సభలు ముగి అయిపోతా. సభలు కొట్టు, దారి లేకుండా ఏమో. దేవుడు విడిపించిన దేవుడు, నిన్ను ఆయన స్వాస్థ్యంగా సొత్తు చేసుకున్న దేవుడు నీకు సాయం చేయడా? చేస్తాడు. కానీ వీళ్ళు ఎక్కడ మొరపెట్టారు? మోషే భక్తుడు దేవుని మొరపెట్టి, వీళ్ళు అనుకున్న గురుకున్నారు. కానీ వాళ్ళ అనుకులు వినలే. కానీ భక్తుని ప్రార్థన విని దాన్ని పిలిచింది దేవుడు, పెట్టింది దేవుడు. మరి దేవుడు నేను పోషిస్తాడు తప్పకుండా. కానీ సమయం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏ ఇబ్బందులు ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ నష్టం ఉన్నావు, ఏ ఉపద్రవం ఉన్నావు, ఒకవేళ శాపగ్రస్తమైన కూడా వెంటాడుతుంటాయి. అది నీ జీవితంలో మొదలు కాకమునిపే దేవుణ్ణి హస్తాలు పట్టుకొని, నన్ను కనికరించు నాన్న, నన్ను విడిపించు ప్రభా, నన్ను విడిపించడా? విడిపిస్తాడు తప్పకుండా. దేవుని నుంచి మనం దూరం చేసేది పాపం. పాపం అయిపోయింది అనుకుందాం, ఏదో ఆజ్ఞాతిక్రమే పాపం. అంటే నువ్వు మర్డర్ చేయకపోవచ్చు, మరి మోసం చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు. ఉదయం జరిగిన పాపం ఉన్నది. ద్వేషం పెట్టుకున్నావు, చూడకుండా చూసినావు, ఆశించినావు, దేవుని చూడకుండా మనుషుల దృష్టి పెట్టినావు. ఇది శాపం. దేవుని వైపు నీ దృష్టి మళ్ళించి నరుని వైపు పెట్టినట్టయితే ఏమైతే అన్నది వాక్యంలో? శాపం అన్నది. ఇర్మీయా గ్రంథము 17, 7వ వచనమా 5వ వచనమా చదువు. అర్థమవుతుంది ఆ సందేశం? ఎంతమందికి అర్థమవుతుంది? నాకు అర్థమవుతుంది, నాతోనే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుంచి 6, 7.
పదిహేడో అధ్యాయం అనుకుంటా. 17 5వ వచనం చదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించు శరీరమును తన ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఆహార వృక్షం ఆరో వృక్షం హల్లెలూయా. ఎవరు నమ్ముకొని ధన్యుడు. ఎవరు నమ్ముకొని ఉంటావా? మనుషులు నమ్ముకొని వస్తావా? చెప్పు, నాకు చూడాలి. మీరు చెప్పండి, ఎవరు నమ్ముకుంటారు మీరు? మనుషుల మధ్య మనం ఉండాలా, మనుషుల మధ్య మనం సేవ చేయాలి, పరిచయం చేయాలా, మనుషులకు మన నుంచి అయ్యింది సహాయం చేయాలి. కానీ నీ దృష్టి అనేది, నీ ఆలోచన అనేది దేవుని నుంచి పక్కకు తొలగి నరుని ఆశ్రయించవద్దు. అందుకే వాక్యం ఏంటంటే, నరులను నమ్ముకుంట కంటే యోహాను ఆశ్రయించమేలు, రాజును నమ్ముకుంట కంటే యోహాను ఆశ్రయించమేలు. ప్రతి ఒక్కరికి గురి గమ్యము, మన నమ్మకము, మన విధేయత ఎవరంటే యేసు ప్రభు. సభను కొట్టండి. ఇర్మియా ఒక్కడే, కానీ దేశం అంతా తనకు ఎదురు తిరిగింది. ఇర్మియా ప్రాణం దేనికి ఎంతసేపు నిమిషం పట్టదు, కానీ ప్రాణం తీయాలనుకుని ఎవరు తీయలేకపోయారు. కానీ లోకమంతా బంద్ అయినప్పుడు ఈయనకు విడుదల చేసింది దేవుడు. ఈయన స్వేచ్ఛగా బ్రతికింది. హల్లెలూయా. అర్థమవుతా లేదా? నువ్వు క్రీస్తు నమ్ముకుంటే నువ్వు స్వతంత్రురాలివే, కానీ అన్నీ చేసేవి కాదు, దైవికమైనవి చేయాలి అంతే. కానీ లోకం చేస్తున్నట్టు, లోకం పరుగు తీస్తున్నట్టు చేస్తే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. అయితే దేవుని నమ్ముకో. నువ్వు ఎడారి ప్రాంతంలో అడిపెడతావు కూడా, ఆ ఎడారిలో నీ కొరకు ఊటలు పుట్టిస్తావు. ఎడారిలోనే ఉన్నావు నిజమే, అయ్యా ఎడారిలా ఉంది ప్రభా, కానీ ఊటలు పుట్టిస్తావు ప్రభా అంటే దేవుడు ఊటలు పుట్టిస్తాడా లేదా? నాకు చెప్పాలా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు కష్టంగా ఉన్నాయి, మరి ఉద్యోగం ఇస్తాడా? ఇస్తాడు. మరి పరిస్థితుల్లో ఆదాయం తక్కువ ఉన్నది, నా ఆదాయాన్ని పెంచాలని చేస్తాడా? చేయడా? నువ్వు అడగాల. నువ్వు అడుగుతలేవు కాబట్టి ఇస్తలేను. సమయం తీసుకోవాలి. సమయం తీసుకొని ప్రభా దీవించి ఆశించు ప్రభా. 2 చేపలను 5 రొట్టెలు దీవించి 5,000 ప్రజలు పెట్టంగా మిగిలినట్టు ఎట్లా చేస్తావు అట్లా చేస్తాడు. కొన్నిసార్లు దాన్ని కూడా సమృద్ధిగా చేస్తాడు. నీకు సమృద్ధి ఇస్తాడు, లోకానికి సమృద్ధి ఇస్తాడు, సంఘానికి ఇచ్చేంత కూడా నిన్ను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అయితే ఈయన లోబడి మరి ఒక అడుగంత పెట్టినప్పుడు 2 దోణెలు అంత విస్తారమైన చేపలు పట్టిరు, విభ్రాంతి పొందిరట వాళ్ళు. హల్లెలూయా. అయితే నేను పాపిని ప్రభువా, నా నుంచి దూరం పడితే లేదు, నేను పాపులకు వచ్చిన, నన్ను వెంబడించి మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తాను. స్వరం విన్నాడా లేదా? విన్న తర్వాత ఆయన చెప్పాడా? చెప్పారు. శ్రమలు వచ్చినాయి, కానీ గొప్పగా ఆయన వాడబడ్డాడు. మరి ఆయన ద్వారా రక్షణకాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. నువ్వు నమ్ముకున్న నీకు స్వస్థత ఇవ్వడం కాదు, నిన్ను దీవించడం కాదు, నీ ద్వారా ఇటువంటి కాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అబ్రాహాము శాలను దర్శించిన దేవుడు. వారు గొడ్రాలు ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు, నా కుమారుడా నన్ను వెంబడించు, ఈ ప్రాంతాలు ఈ ప్రదేశం మనుషులు వదిలిపెట్టు అన్నాడు. వదిలిపెట్టిన తర్వాత అబ్రాహాము శారమ్మలు దేవుని లోబడి వెంబడించినప్పుడు వాళ్ళని దేవుడు దీవించినా లేదా? దీవించిన. అంతేకాకుండా ఏమన్నా అంటే, ఈరోజు లేకున్నావు కదా, నీ జనం ఎట్లుంటే ఆకాశం వైపు చూడు, కింద ఇసుకను చూడు అంటే లెక్కిస్తారు. ఇసుక లేని వాళ్ళు ఎవరు లెక్కిస్తారు? ఆకాశ నక్షత్రం ఎవరిని లెక్కించుకున్నాడు మొదలు ఎవరిని? ఇప్పుడు ఆ మాట క్రీస్తు ద్వారా నియమించబడ్డ సభలు కూడా మనకు దేవుడు ఏదైనా వాగ్దానం వేసిన అనుకో, నెరవేరుస్తాడు తప్పకుండా. మనుషులను పట్టుజాలి చేస్తాడు దేవుడు మనల్ని. నేను చేస్తాను, నన్ను చేస్తాడు, మిమ్మల్ని చేయబోతున్నాడు, చేస్తా అంటున్నాడు. నువ్వు ఎవరిని వెంబడించాలా? దేవుడు వెంబడించాలా. ఒకసారి ఫెయిల్ కావచ్చు, 2సారి పాస్ అవుతుంది, 3సారి పాస్ అవుతుంది. అలా కొన్ని చెడిపోయిన ఉంటే కొన్ని మంచి ఉంటాయి. చెడిపోయిన ఏం చేయాలా? వదిలిపెట్టేసేయాలి. మంచి ఏం చేయాలా? దేవుడికి అప్పచెప్పేసేయాలి. దేవుడు చూసుకుంటాడు. మోషే స్వరం విన్నాడు, అగ్ని మండుతుంది, పొద మండుతుంది, కానీ కాలిపోతుంది. ఎందుకని కాలిపోయి బురదైపోతుంది, కానీ అది మండుతూనే ఉన్నది. అక్కడ పోయేంత చూసే వరకు మోషే అన్నప్పుడు, ఏంది ప్రభా చిత్రం నాకు చెప్పన్నప్పుడు, నా ప్రజలు మొరపెట్టుకుంటున్నారు, వాళ్ళ మూలుగులు నా ఎదుకు చేరినాయి, వెళ్ళు అన్నప్పుడు ఏమన్నాడు? ప్రభా నేను నత్తునంటే భయపడొద్దు, నేను నీ తోడు అన్నప్పుడు ఆ మనుషులు విడిపించేంత సత్తా ఇచ్చినా లేదా?
ఇంచుమించు 20 లక్షల 6 లక్షల నుంచి 8 లక్షల మంది విడుదలయ్యారు. ఆయనతో ఉన్నాడు. ఆయన ద్వారా అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యాలు జరిగినాయి. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిండు. అంతకన్నా గొప్ప కార్యాలు చేయగలుగుతారా లేదా? ఐగుప్తులను వాళ్ళను సమాధుల్లాగా ముంచేసిండు. ఎక్కడ? సముద్రం లోపల. నీకు ఏ సమయం ఉందో నువ్వు ప్రార్థన చేయి. ఆ సమయంలో వెళ్ళిపోతే అనారోగ్యం కావచ్చు, పేదరికం కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, శాపం కావచ్చు, దూషణ కావచ్చు, అవన్నీ వాటిని ఏం చేయబోతున్నాడు? నేను వెంటాడుతున్నట్టు సభలన్నిటికీ సమాధి చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు అడ్డుగా ఉన్నటువంటి దారి ఏం చేస్తున్నాడు? దేవుడు దారి చేయబోతున్నాడు. 6 నెలలు నడిచినట్టు మరి నువ్వు నడవబోతున్నావు. 6 నెలలు ఎవరుంటారు? మన మార్గదర్శి ఉంటాడు, యేసుప్రభు ఉంటాడు. అలాగే నిన్ను నడిపించే నాయకుడు ఉంటాడు, నన్ను నడిపించే నాయకుడు ఉంటాడు. ఆయనకు లోబడు, తప్పకుండా కార్యాలు చేస్తాడు. సౌలు మాట విని లోబడ్డాడు లేదా? పౌలుగా మార్చబడి ఏం చేసిండు? విప్పు చూపించిందా? ఏం చేసిండు? శ్రమ వచ్చింది, కష్టాలు వచ్చినాయి, దెబ్బలు తిన్నాడు, రాళ్ళ చేత కొట్టబడ్డాడు. మరి కొన్నిసార్లు పస్తులున్నాడట ఆయన. పస్తులు అంటే మరి పరిస్థితి, ఆహారం దొరకలేదు, అయినా కూడా దేవుని వదిలిపెట్టలే. మనం కొన్నిసార్లు ఎవరి కొరకు వదిలిపెడతా ఉంటాం, దేని కొరకు వదిలిపెడతా ఉంటాం. ఎవరైనా ఏదైనా దేవుని కానీ ఏది కూడా ఎక్కువ కాదు. అల్లలో సబరు కొట్టు. కొన్నిసార్లు రోషం చంపుకోవాలా దేవుని కొరకు, కొన్నిసార్లు రోషంగా ఉండాలి దేవుని కొరకు. అల్లలు అర్థమవుతుందా లేదా? అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు. ఇదే అనారోగ్యం, ఇదే పేదరికం, ఇదే కొట్లాట, ఇదే పంచాదులు, ఇదే ఇరుకు, ఇదే ఇబ్బంది ఉండదు. నువ్వు ఉచ్చరించాలి మంచిగా. నువ్వు ఉచ్చరించిన దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది తప్పకుండా. ఉచ్చరించిన ఆ మాట ఎట్లా అంటే దేవునికి మహిమకరం ఉండాలి. హల్లెలూయా. దావీదు ఎప్పుడే కానీ మంచి ఉచ్చరించి, నేను ఈరోజు పరిస్థితి ఇట్లా ఉండొచ్చు కానీ ఈ తర్వాత నా పరిస్థితి బాగవుతుంది. అట్లనే యోగు అన్నాడు, తర్వాత నా పరిస్థితి బాగవుతుంది, నేను దేవదేవుని చూస్తాను. ఆయన పరిస్థితి బాగైందా లేదా? ఆయనకు ఆరోగ్యం ఇచ్చిండు, మళ్ళీ తిరిగి ఆయనకు 7 మంది కుమారులను 3 కుమార్తెలు ఇచ్చిండు. మరి తిరిగి మరి 200 మేళ్ళు ఆస్తిపరం చేసిండు. ఆయన కూతురట ఆ దేశంలో ఎంతో అందమైన బిడ్డలను ఉన్నది. హల్లెలూయా. అయితే నేను ఈరోజు దేవుడు నీతో ఏం చెప్తున్నా అంటే, నాకు లోబడు, నాకు మాట, నా స్వరం, నా గొర్రెలు నా స్వరం వింటాయి. మరి మేకలు వింటాయా? మేకలు వినాయి. అది ఏదైనా నీకు అర్థం కాకపోయినా ఆయన మాటకు లోబడు, ప్రార్థన చేయి, ఆయన స్వరం విను, వాక్యం చదువు, సంఘంతో కలిసి నువ్వు అడుగురే, నీకు తప్పకుండా ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పటివరకు నువ్వు ఏమంటారు, శ్రమలు చూసినావేమో, మరి ఎడారులు కనిపిస్తున్నాయేమో, అడవులు కనిపిస్తున్నాయేమో. అడవులను మార్చేస్తాడు, ఎడాలు మార్చేస్తాడు. అడవులు ఎట్లా చేస్తాడు? ఎదురుతోట చేస్తాడు. ఎడాలు ఎట్లా చేస్తాడు? ఊటగా చేస్తాడు. మరి నీకు సమృద్ధి ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు. అంతేకాకుండా తప్పకుండా నీవు సాక్షి ఉండు, నీ సాక్ష్యం కాపాడుకో, అనేక ప్రజలకు మరి పరిచయం చేయ యేసు ప్రభు గురించి. తప్పకుండా దేవుడు ఈ మాటలు దీవించి ఆశించి గొప్ప జనుగా కళ్ళు మూసుకుందాం. మోకరిద్దాం ఉన్న పాటన. ప్రభా, నేను నీకు లోపడతా.